రెడ్డి పరిపాలన వచ్చి 2 ఏళ్ళు కంప్లీట్ అయిపోయాయి. మరి ఈ 2 ఏళ్లలో చేసిన మార్పులు చేర్పులేంది? మార్పులేముంది? టీఆర్ఎస్ గవర్నమెంట్ కంటే కాంగ్రెస్ గవర్నమెంట్ మంచిగా పరిపాలిస్తుంది. ఆ లేడీస్ కు ఉచిత బస్సులు, అండ్ వృద్ధాప్య పింఛన్ అంటే అదొక్కటే మిస్టేక్ ఉంది. మహిళలకు ఇవ్వాల్సినవన్నీ ఇస్తానే ఉన్నాడు. బట్ అంతా ఎవ్రీథింగ్ ఓకే. అంటే కవిత ఒక స్టేట్మెంట్ ఇచ్చింది కదా రీసెంట్ గా. కొన్ని ఏంటంటే కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే దేవుడు కూడా కాపాడలేడు రాష్ట్రాన్ని అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. మరి ఆ స్టేట్మెంట్ వాస్తవంగా అపోజిషన్ లీడర్ అనేవాడు, అపోజిషన్ లో కేసీఆర్ వాస్తవంగా అపోజిషన్ లీడర్ అంటే కంపల్సరీ ఉండాలి. ప్రతి విషయంలో ప్రశ్నిస్తుండాలి. ప్రశ్నిస్తేనే కదా అవతలోడు కరెక్ట్ పనిచేసేది. కవిత అన్నది కరెక్టే. అంటే కవిత అనే ఒక పర్సన్ ఇప్పుడు బయటికి రావడం జరిగింది కదండి. మరి పార్టీ నుంచి బయటకు జరిగిన తర్వాత చాలా మంది కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది అని అంటున్నారు. ఈ మధ్య మాటలు కూడా వినిపిస్తున్నవి కూడా కొంచెం కాంగ్రెస్ కి పాజిటివ్ గానే మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. మరి వచ్చేసే అవకాశం ఉందంటారు? అదైతే ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు కూడా తెలియదు. బట్ ఆమెకే తెలియాలి. అది రావచ్చు, రాకపోవచ్చు. సో బీఆర్ఎస్ లో అవకతవకలు జరిగాయి అనే దానిపైన మీ అభిప్రాయం ఏంటి? 100% జరిగినాయి. ఎందుకనంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఏమిటి యూజ్లెస్ గా అయిపోయింది. అది దానివల్ల ఎవరికి ఉపయోగం లేకుండా అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ ఆల్ జరిగినట్టే కదా.